ప్రశ్నలు వేశాను. మరొకసారి మీలో ఉత్సాహం పెంచడానికి అదే క్వశ్చన్లు నేను మళ్ళీ వేస్తూ ఉన్నాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో దేవుని యొక్క మనసును, కొత్త నిబంధనలో దేవుని యొక్క మనసును వ్యత్యాసాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చూపిస్తూ నేను వాక్యంలోనికి వెళ్తాను. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యభిచారం చేసిన స్త్రీ కానీ పురుషులు కానీ పట్టబడితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. అదే కొత్త నిబంధనలో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు వారి ముందు నిలబడితే ఆ యేసు ప్రభు ఏం చెప్తాడంటే, రాళ్ళతో నుండి చంపమని చెప్పలేదు, కానీ నీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయమని చెప్పాడు. అలానే ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరు రాయి వేయలేదు, అందరిలో పాపం ఉండటాన్ని బట్టి రాయి వేయగలిగిన యేసు ప్రభు వారు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయలేదు, కానీ అమ్మాయి ఇక పాపము చేయకుండా ఉండు అని చెప్పాడు. అంతేకాకుండా ఎందుకు ధర్మశాస్త్రము దేవుడే ఇచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని చెప్పిన యేసు ప్రభు వారు ధర్మశాస్త్రము చొప్పున ఎందుకు క్రొత్త నిబంధనలో నడుచుకోలేదు? ఇది మొదటి ప్రశ్న. రెండవదిగా ద్రాక్షారసమును నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు రాజభాగంలోకి ఆ ద్రాక్షారసం మీ రాజభాగంలో నింపబడుతుందా అంటే నింపబడవా? ఎందుకు నీళ్లు పోసాడు? ఎందుకు మోషే చేతిలో కర్రని పెట్టి ఈ కర్రను చూపించినప్పుడు ఈ కర్రను తీసుకొని చూపిస్తే ఎర్ర సముద్రం పాయైంది, ఈ కర్ర కింద పడేస్తే పాము అయింది, నువ్వు పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది, ఇదే కర్రని నువ్వు ఆకాశం వైపు చూపిస్తే సూచక్రియలు జరుగుతాయి అంటే కర్రలో శక్తి ఉందా? ఎందుకు కర్ర ద్వారా కర్రనిచ్చి దేవుడు ఆయన శక్తిని కనపరుస్తూ వచ్చాడు? అంతేకాదు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు మృతి పొంది మృతతుల్యమైపోయిన ఆ శరీరాన్ని తిరిగి జీవముతో లేపడానికి వెళ్ళిన యేసు ప్రభువారు రాయి దొంగిలించండి అని ఎందుకన్నాడు? రాయి దొంగిపో లాజరురా అని ఎందుకు? ఈ ప్రశ్నలు మీకు ఎందుకు వేస్తున్నానంటే, అసలు నిబంధన గురించి మీకు తెలియచెప్పాలి అంటే, పాత నిబంధనలో పాపము చేస్తే కఠినమైన శిక్ష ఎందుకు ఉంది, క్రొత్త నిబంధనలో ఎందుకు ఆ శిక్ష లేదు? పాత నిబంధనలో హాయి పట్టణం మీదకి చిన్న పట్టణం హాయి పట్టణం, అంతకుముందు వాళ్ళు 3 ప్రాంతాన్ని ఏర్పడి చేయించారు, ఇంకా 2 ప్రాంతాన్ని చేయించారు. అది హాయి పట్టణంతో పోల్చుకుంటే చాలా చిన్న పట్టణం. ఆ చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయినప్పుడు, ఎందుకు ఓడిపోయినా చూసుకున్నప్పుడు వాళ్ళ సమాజంలోనే ఆహారం అనే వ్యక్తి పాపము చేస్తాడు. అంటే దేవుడు దేన్ని ముట్టుకోకూడదు, ఎక్కువకి సంబంధించిన వస్తువులన్నీ, ఎందుకంటే ఇది శపితమైన దేశం, శపితమైన ప్రాంతం అని చెప్తాడు. అయినా కూడా దాని నుంచి అతను ఒక బంగారు కమ్మిని వస్త్రాన్ని దాచుకున్న విధానాన్ని బట్టి అతని ఇంటి వారిని, పిల్లలను అందరినీ తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపుతాడు. నా హృదయం అయితే గ్రహించింది. కానీ ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఇంకొక ప్రశ్న, ఆ వ్యక్తి పాపాన్ని కుటుంబం అంతా ఏకీపించి దాచినా కూడా ఆ వ్యక్తి తప్పుకి చిన్న పిల్లలతో సహా రాళ్ళతో కొట్టుబడి చంపబడాలా? ఎందుకు అలా బైబిల్లో కొంతమంది దేవుని ఆ మాటకి లోబడకపోవడం వల్ల నశించిపోయారు. కానీ దేవుని మాటకు లోబడని ప్రజల మధ్య యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కృపను ఇచ్చారు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో దేవునికి మనిషికి ఒక సంబంధం ఉంది. నేను ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో ఒక పని మనిషిని నేను పెట్టుకున్నాను. అదే కాలంలో ఈ ఉదాహరణ చెప్పాను అర్థమవడం కోసం. అలాగే ఉదాహరణ నేను మరొకసారి చెప్తున్నాను వినండి. మా ఇంట్లో పనాలను పెట్టుకున్నాను, పని చేసింది అంతా అయిపోయింది. మా ఫ్రిడ్జ్ లో చాలా వస్తువులు అంటే చాలా ఫ్రూట్స్ ఉండిపోయినా అవి ఇవ్వాలనుకున్నాను. కానీ ఆ ఫ్రూట్స్ ఉన్నాయని అవి శుభ్రం చేసేటప్పుడు చాలా వస్తువులు అక్కడ అవి నాకు అవసరం లేకపోయినా ఉన్నాయి. కానీ ఆమె పని మనిషి కాబట్టి ఆమెకు అధికారం లేదు
వాటిని ముట్టుకోవడానికి. అదే మా ఇంట్లో మా బాబు వెళ్ళి వాళ్ళకి అధికారం అవసరం లేదు, వెళ్ళి వాళ్ళు స్వతంత్రంగా తీసుకోగలుగుతారు. అంటే ఒక పని వ్యక్తికి ఎంతవరకు అధికారం ఉంది? ఒక పిల్లవానికి కుమారునికి ఏ అధికారం ఉంది? నిబంధన ఏమి జ్ఞాపకం చేస్తుందంటే అధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది. చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి. అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఇంకోటి అంతేకాదు, అబ్రహాము హాగరుతో పోయినప్పుడు దేవుడు క్షమించాడు. హాగరుని భార్యగా చేసుకుని పిల్లోడి కన్నా కూడా అదే సొలొమోను ఎంతో మంది భార్యలు చేసుకున్నా కూడా సింహాసనం వేసి దింపించేశాడు. ఎందుకు? అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఏంటి వ్యత్యాసం అంటే అబ్రహాముకి దేవుడి నిబంధన ఉంది. నేను ఈ వ్యత్యాసం చూపించడానికి ఒక వ్యక్తి గురించి చూపిస్తాను. ఆ వ్యక్తి యొక్క సంఘటన మీ ఇంటి దగ్గర చదువుకోండి. దాన్ని ఓపెన్ చేసి దాంట్లో 2 లైన్లు మాత్రం చదివిస్తాను, కథ మొత్తం వివరిస్తాను. ఎందుకంటే ఉదయం ఆల్రెడీ చెప్పుకున్నాము, నేను దీనికి ముందు అధికారం గురించి ఎన్నో విషయాలు చెప్పాలి. మొదటి సమయాలు 17:28 26 చదువుకున్నాం. మొదటి సమయాలు దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొక్క నిలిచిన వారిని అడుగగా జనులు వారిని చంపిన వారికి ఇట్లు చేయబడిన అతను కొత్త ఉంచారు. నేను ఇక్కడ కథ మొత్తం చెప్తాను. కథలో 2 వాక్యాలు మాత్రం చదివిస్తాను. నా వైపు జాగ్రత్తగా చూడండి. 17వ అధ్యాయంలో దావీదుని వాళ్ళ తండ్రి ఏమని చెప్తారంటే, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు కాబట్టి యుద్ధంలో ఉన్న మీ అన్నలని క్షేమ సమాచారం తెలుసుకు రావడానికి వాళ్ళకి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి దావీదుని పంపుతాడు అన్నమాట. పంపినప్పుడు అక్కడికి వెళ్ళిన దావీదుకి ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే, అక్కడ సైన్యంలో ఇటు పక్కనేమో ఫిలిప్పీలు ఉన్నారు, ఇటు పక్కనేమో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఫిలిప్పీలో నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఆ వ్యక్తి పేరు గొలియాతు వచ్చి అంటున్నాడు, మీలో నాకు ధైర్యవంతుడు ఉంటే, నాతో తలపడేవాడు ఉంటే రండి యుద్ధం చేసుకుందామని అతను వచ్చి సవాల్ విసురుతున్నప్పుడు అతని ఎత్తును బట్టి, అతని యొక్క ఆకారాన్ని బట్టి చూసినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడ్డారు. భయపడుతున్నప్పుడు అతను మాట్లాడుతున్న మాటలను చూసిన ఈ దావీదు ఏం చెప్తున్నాడంటే, మన జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి. అంటే ఏమంటున్నాడంటే, జీవము కలిగిన దేవుని కలిగిన ఇశ్రాయేలీయులు, అంతేకాకుండా వాళ్ళకి ఏముందంటే ఇశ్రాయేలుకి సున్నతి ఉందంట. సున్నతి లేని ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన ఇశ్రాయేలు మీదకి, అంతేకాకుండా జీవము గల దేవుని బిడ్డల మీదకి రావడానికి వాడికి ఎంత ధైర్యమో అన్నాడు. అంటే ఇక్కడ మీరు చూడాల్సిన మాట ఏంటంటే, నిబంధన ఈ ఇశ్రాయేలీయులకి దేవుడికి మధ్య ఎలా ఉందంటే, సున్నతి కలిగిన ప్రజలు, సున్నతి కలిగిన ఇశ్రాయేలీయులు. ఈ సున్నతి ఎక్కడ వచ్చిందంటే, అబ్రహాముకి దేవునికి మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. ఈ నిబంధన ఎలాంటిదంటే, ఈ నిబంధనలో ఒక అధికారం ఉంటుంది. ఈ నిబంధనలో కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఆదికాండం 12 ఇంటికి చదవండి. అబ్రహాము ఆశీర్వాదాలన్నీ విశ్వాసం ఉంచితే, విశ్వాసం అందరికీ తండ్రిగా పిలువబడిన అబ్రహాము ఆశీర్వాదాల ప్యాకేజ్ మొత్తం మనదే. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలను
అబ్రహాము కలిగిన సున్నతి అనే నిబంధనను ఎరిగిన ఇశ్రాయేలీయుడైన దావీదు ఎవరో తెలుసా? 13 సంవత్సరాలు దాదాపు వయసు కలిగిన బాలుడు. ఆ బాలుడికి ఉన్న ధైర్యం ఏంటంటే, నాతో జీవము కలిగిన దేవుడున్నాడని, నాకు దేవుడికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధము సున్నతి కలిగిన సంబంధం, అంటే నిబంధన కలిగిన సంబంధము. ఇలాంటి నిబంధనలో ఉన్న మాకు విరోధంగా నిలబడటానికి ఆ ఫిలిప్పీయుడు ఎంత ధైర్యం చేశాడు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మీకు ఇందాక కొన్ని వ్యత్యాసాలు చెప్పాను కదా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఆపచుడు ఒక పాపం తీసుకొని వాళ్ళ కుమార్తెని, అయ్యా మా బిడ్డని స్వస్థపరచు అంటే పిల్లల ఆహారం తీసుకొని కుక్క పిల్లలకు వేయకూడదు అని చెబుతాడు ఆయన. అంటే స్వస్థత తన పిల్లలకు మాత్రమే చెందింది, బయట వాళ్ళకి కాదు అంటాడు. ఆమె ఏమంటారు తెలుసా? అయ్యా బల్ల మీద తినేటప్పుడు కింద పడిపోయిన ముక్కలను ఏరుకుంటాయి కదా కుక్క పిల్లలు, అలాంటి వారు అనుకుంటే అబ్బా నీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా అని అన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని విశ్వాసం ఉంచుతున్న నీకు దేవునికి ఒక నిబంధన ఉందా? ఇక్కడ ఈ దావీదు బాలుడు, అంతే ఈ దావీదు అంటున్నాడు, ఖచ్చితంగా ఫిలిప్పీయుడిని నేను చంపేస్తాను, కానీ నాకేంటి బహుమానం అని అడుగుతున్నప్పుడు 2-3 అడుగుతున్నాడు. 4వ వ్యక్తి డైరెక్ట్ గా రాజు దగ్గరికి చెప్పాడు. ఒక బాబు అడుగుతున్నాడు, ఈ ఫిలిప్పీయుడిని చంపితే బహుమానంగా రాజు ప్రకటించాడు అని. అంటే ఆ వ్యక్తికి నమ్మకం ఉంది ఏంటి అంటే, ఖచ్చితంగా దేవుని పక్షాన ఇశ్రాయేలుకి విజయం అన్నది. ఆ రాజుకి లేదు, ఆ ఇశ్రాయేలు లేదు ఆ విశ్వాసం, ఆ బాలుడికి ఉంది విశ్వాసం. ఆ విశ్వాసంతో ఏం చెప్తున్నాడంటే, రాజుకి ధైర్యం కలగడానికి, రాజుకి విశ్వాసం రావడానికి ఏం చెప్తున్నాడంటే, నేను నా తండ్రి గొర్రెలను అడవిలో మేపుతున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నా మందలో ఉన్న గొర్రె పిల్లను తినడానికి దేవుడు నాకు తోడుగా ఉండటాన్ని బట్టి ఆ యొక్క సింహాన్ని చీల్చివేశాను, ఆ ఎలుగుబంటిని నేను చీల్చివేశాను. నా గొర్రె పిల్లను వాటి బారి నుంచి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిప్పీయుడిని కూడా బారి నుంచి కూడా నన్ను తప్పిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, సౌలు నీకు దేవుడు తోడుగా ఉండుగాక అని చెప్పాడు. అంటే దావీదుకి నా తోడుగా ఉన్నది, సౌలుకి తోడుగా ఉందా? సౌలు ఎన్నుకున్నాడు దేవుడే కదా. ఈ ఇశ్రాయేలీయులు అది మర్చిపోయారు. అంటే మర్చిపోయారు ఎందుకు అంటే, వారి కంటి ముందు గొప్పగా శత్రువు కనపడుతున్నాడు. శత్రువుకు మించిన బలవంతుడు దేవుడు అన్నది మర్చిపోయారు. మర్చిపోయినప్పుడు ఈ యొక్క దావీదు యుద్ధం చేయడానికి, నువ్వు బాలుడు అయ్యా నీ ఆకారానికి, అతను ఆ గొలియాతు అయితే చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం చేశాడు, యుద్ధాన్ని ప్రాక్టీస్ చేశాడు. నీవైతే బాలుడు, నీ బలము చాలదే అంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్నాడు. అంతేకాకుండా ఆ రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాక కవచాలన్నీ వేస్తే బాలుడు కదా ఆ కవచాలు ఏమంటే అర్థమైపోయింది, ఇది నాకు వాడుకు లేవన్నాడు. ఆయన వాడుకగా ఉండటానికి వెళ్ళి ఏటి దగ్గర ఉన్నప్పుడు 5 రాళ్ళను తీసుకొని ఆ సంచిలో పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? మనకు కథ ముందే తెలుసు కదా, గొలియాతుని చంపేశాడు, దాని కథ ముందే తెలుసు మనకి. కానీ 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు ఉదయం చెప్పాను. ఎంతమంది గుర్తున్నది? 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు చెప్పమ్మా? గొలియాతుతో పాటు తన సహోదరులు కూడా గొలియాతు పెట్టుబడిపోయినాక వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు ఒక్కొక్క రాయి వేయడానికి ఖచ్చితంగా 5 రాళ్ళను పెట్టుకొని వచ్చాడు. వచ్చి ఎలా వెళ్తాడు, క్రమ పట్టుకొని వెళ్తున్నప్పుడు అతను చూసినప్పుడు ఆ గొలియాతు చూశాడు, చిన్నగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఇతను ఒక కప్ప పట్టుకొని నా మీదకి వస్తున్నాడు అంటే తను కుక్కను అనుకుంటున్నాడా? నేను ఇంత పెద్దగా ఉన్న మనిషిని ఏమనుకున్నాను అంత ధైర్యంగా కప్ప పట్టుకొని వస్తున్నాడు అంటే, ఆయనేమో ఈగా డాలు పట్టుకొని వస్తున్నాడు. ఈ
దావీదు ఏం పట్టుకుని వెళ్తున్నాడు? రాళ్ళు పట్టుకుని వెళ్తున్నాడు. ఎంతో ఏం చెబుతున్నాడు తెలుసా? నువ్వైతే ఈకే దావీదు పట్టుకొని వస్తున్నావు కదా, నేను నా దేవుని పేట నీ మీదకి వస్తున్నాను అని అన్నాడు. ఆ ధైర్యం, ఆ తెగింపు ఎప్పుడు వచ్చింది అంటే నిబంధనలో ఉన్న వారికి వచ్చింది. నిబంధనలో ఉన్న వారికి వచ్చింది. ఆ మాట నేను చదివించగలను, కానీ నాకు పాస్టర్ గారు అరగంటే టైం ఇచ్చారు. చూడండి 42 చూడండి. ఫిలిప్పీయుడు కథ తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతను బాలుడైన ఎర్రటి వాడును రూపశ్రీనై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఇక్కడ ఈ నిబంధనలో అబ్రహాం ఒక నిబంధనలో వచ్చిన వాగ్దానపు ప్యాకేజ్ ఉంది కదా, దాంట్లో ఒకటి ఉంది. నిన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన దేవతల పేరుట దావీదుని శపించాడు. ఇది దావీదుకి ఇంకొక అడ్వాంటేజ్. ఎందుకంటే దావీదుని శపిస్తే నీ పక్షాన ఉన్న దేవుడు నేను తృణీకరించిన వారిని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. నేను శపించిన వారిని శాపానికి గురి చేస్తాడు. అలానే దావీదు కూడా దేవుని యొక్క నిబంధనను పట్టుకొని వెళ్తున్నప్పుడు దావీదు అక్కడ ఈ మాటని నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. 45 దావీదు నీవు కత్తి ఈటెయు బల్లెము ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపత్యము యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమందు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేయును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిప్పీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూమృగములకు ఇచ్చును. ఇప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ తండ్రి వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. ఇక్కడ ఎంత బాగా చెబుతున్నాడంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఎంత బాగా చెబుతున్నాడంటే, నేను ఈ రోజు నీ తల నేను నరికేస్తాను. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడని ఇందాక నేను ప్రార్థన చేశాను, వీడి పక్షాన దేవుడు ఉన్నాడని జనులు తెలుసుకోవాలని ప్రార్థన. నేను కావాలని చేయలేదు అనుకోండి, ఇక్కడ పొద్దు చదివేంత లోపం ఉందనుకుంటా, దేవుడు రప్పించేశాడు. అంటే ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడని జనులు తెలుసుకున్నట్లు ఈ రోజు నిన్ను నాకు దేవుడు అప్పగిస్తున్నాడు. అంతేకాదు, నువ్వు కత్తితో ఈటతో నా దగ్గరకు వస్తున్నావు కదా, కత్తి ఉన్నా ఈట ఉన్నా దేవుడు రక్షించకపోతే, దేవుడు సహాయం చేయకపోతే ఎవడు యుద్ధము గెలవలేడు. కత్తితోనూ ఈటతోనూ వచ్చు నీవు అది లేకుండా కూడా దేవుడు రక్షించగలని యుద్ధము యెహోవాదే అని ఈ రోజు ఈ దినమున నిరూపించబడుతుంది అన్నాడు. అంతేగా వాడు రాయి తీసుకున్నాడు, ఇస్త్రీ కొట్టాడు. అంటే ఆ గొలియాతు ఎంత వేగంగా పరిగెత్తున్నా తెలియదుగా, దావీదు అయితే వేగంగా పరిగెత్తుకుంటూ గొలుసులు రాయితో కొట్టాడు. కొట్టినప్పుడు అతను ఎలా పడ్డాడు? బాగా పడ్డాడు. అదే ఇక పడ్డాడు అనుకోండి, వెంటనే ఏదో ఒకటి చేసి అతని దాడి చేయడానికి ఉండేది. బాగా పడినప్పుడు ముగ్గు కన్ను ఏమైంది, గట్టిగా భూమి తగిలితే అది కళ్ళకి బయటకు తగ్గింది, కనపడ ఒక నిమిషం పాటు. ఆ నిమిషం చాలు ఏం చేశాడో తెలుసా? బాగా పడిపోయిన వ్యక్తి మీద ఉంచుకొని అతని వల్ల ఉన్న కత్తిని తీసి నరికేస్తాడు. ప్రియ మీద దేవుని పెట్టారు బాలుడు నిబంధనని ఎరిగి ఇంత చేయగలిగితే, ఇప్పుడు నువ్వు ఆ నిబంధనలు ఉన్నావా? నీకు నిబంధన ఉందా? నువ్వు ఏ నిబంధనలకు చెందిన వాడో తెలుసా? నువ్వు క్రొత్త నిబంధనకి చెందినవాడు. క్రొత్త నిబంధన గురించి నేను త్వరగా కొన్ని మాటలు చెప్పి అధికారం గురించి చెప్తాను మీకు. ఈరోజు అధికారం గురించి చెప్పాలని, కానీ ఇప్పుడు ఉదయం రాలేదు కదా, వాళ్ళకి పునాది వేయడం కోసం ఈ వర్తమానంలో
రావాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులకు అంత దేవుడు తోడుగా ఉంటే, అంత ధైర్యం వారితో ఉంటే, ధైర్యంగా వారు ఉంటే, క్రొత్త నిబంధనకు వారసుడు అయిన నీవెంత ధైర్యంగా ఉండాలి. క్రొత్త నిబంధనకు వారసులుగా కొత్త నిబంధన స్థాపించింది ఎవరండి? నిబంధన అంటే తెలుసా? నిబంధన అంటే ఏంటంటే పెళ్ళయ్యేటప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు కలిసి ఒక నిబంధనలోకి వెళ్తారు. ఏంటి అంటే దేవుడు సాక్షిగా, దేవుడే మధ్యవర్తిగా ఈ వివాహ బంధంలోకి మేము అడుగు పెడుతున్నాము. నా జీవిత కాలం మటుకు ఈమె భార్య కాదు, నా జీవిత కాలం మటుకు భర్త కాదు స్వీకరిస్తామని ఒక మధ్యవర్తిని ఒడంబడిక అంటే మధ్యవర్తిని ఒక గుర్తుగా పెట్టి, అసలు నన్ను చెప్పని దేవుడు నాకు ఇచ్చింది నేను చెప్పాలి కదా, ఆ మధ్యవర్తిని ఒక వ్యక్తిని పెట్టి, అందుకని ఆ మధ్యవర్తి మనుషులైతే ఆ మనుషులు మార్తప్పిపోతారు. మరి ఇప్పుడు పంచనాల్లో చేసుకుంటారు పెళ్లిళ్ళు, కానీ పంచనాల్లో చేసుకోవాల్సింది పెళ్లి దేవుని సంఘములో దేవుని ఎదుట దేవుడిని ఒక మధ్యవర్తిగా పెట్టి వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే కాబట్టి, ఆ వివాహానికి కర్త దేవుడే కాబట్టి ఈరోజు అదొక నిబంధన. ఈ రోజు నేను క్రొత్త నిబంధనకి వారసులు. ఈ క్రొత్త నిబంధన ఏర్పాటు చేసిన మధ్యవర్తి ఎవరంటే యేసు ప్రభువారు. ఇప్పుడు ఆ మధ్యవర్తి ఏం చేశాడు అంటే నిన్ను దేవుడితో సమాధానపరచడానికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన ఎలా ఏర్పాటు చేశాడంటే, నిబంధనకి యువతల పక్క నీవు, నిబంధనకి అవతల పక్క ఆయన మధ్యవర్తిగా కూడా ఆయనే ఉంది. ఆయన తన రక్తమును ప్రాణమును ఇచ్చి ఆయన నిన్ను కొని ఆ నిబంధనను స్థాపించాడు. అందుకే ఈ నిబంధనలో బలలో చేయి వేసేటప్పుడు ప్రభు అప్పగించబడే రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఆయన విరిచి, ఇది నా శరీరము, ఇది నా నిబంధన గుర్తు, ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన గుర్తు అన్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే ఆయన శరీరాన్ని నీకిచ్చి ఆయనతో నిన్ను చేర్చుకున్నాడు. ఎలాగైతే స్త్రీని పురుషుని లోనికి వచ్చినప్పుడు సంపూర్ణ వ్యక్తి ఎలాగయ్యాడో, నీవు సంపూర్ణంగా అవ్వాలి అంటే నీ పాపం నుంచి నువ్వు విడిపించబడి నిన్ను జీవిత కాలమంతా ఒక నిబంధనలో ఉండటానికి ఆ నిబంధన ఏర్పాటు చేసింది యేసు ప్రభువారే. చదువుతాం, ఆ మాట చదువుతాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఇదైతే మరి ఎక్కువగా వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక, ఎవరంట? నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడంట కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏదైనా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే మొదటి నిబంధనలో అందరూ రక్షింపబడలేకపోయారు, కొంతమంది నశించిపోయారు. మొదటి నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము అందరి పాపాలు ఎత్తి చూపించడానికి పనికొచ్చింది, కానీ వారిని పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధమైన మార్గంలో క్రమబద్ధీకరించి నడిపించడానికి అది దాన్ని చూపించలేకపోయింది. అందుకే మొదటి నిబంధన లోపము కలిగిందైతే రెండవ దానికి అవకాశం ఉండలేదు కదా. అంటే మొదటి నిబంధనలో లోపం ఉందని రెండవ నిబంధన లోపము లేనిదిగా ఏర్పాటు చేశాడని. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధనను చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారిని ఆ నిబంధన అబ్రహాముతో మొదలైన వారందరూ ఐగుప్తు దేశములో 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వారిని ఐగుప్తు దేశములో చెయ్యి పట్టుకొని వెలుపలికి తీసుకొచ్చి వాగ్దాన దేశంలో పెట్టాడంట. అయినా
అయినా ఆ నిబంధన అంటే అత్యద్భుతమైన నిబంధన మనకి ఇచ్చారు. ఎందుకు నా నిబంధనలో వారు నిలవలేకపోయారంటే ఏదైనా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి ఆ వారి నిబంధనలో నిలవలేరంట. అందుకని వారి నిబంధనలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, నిబంధన లేనప్పుడు వారికి విరోధి అయ్యాడు ఆయనే. ఎందుకంటే ఆయన పరిశుద్ధతకి రాజీ పడ్డు కాబట్టి. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, ఆ దినమైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా. ఎలాంటి నిబంధన చేశాడు? ఇప్పుడు వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయులను, నేను వారికి దేవుడినై ఉండును, వారు నాకు ప్రజలై ఉండును. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఎలా వచ్చింది? పదార్థాలు పలకల మీద రాయబడినాయి, రాతి పలకల మీద. అప్పుడు రాతి పలకల మీద రాయబడినప్పుడు వారికి చెప్పాడు, మీ గార్పతాల మీద రాసుకోండి, మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీ పిల్లలకు చెప్పండి, మీ గౌనుల మీద రాసుకోండి, గౌను మీద డిజైన్ గా ఉండాలి, గౌను మీద దేవుడి వాక్యం ఉండాలి, ద్వారాల మీద దేవుడి వాక్యం ఉండాలి, దేవుడి వాక్యం మీ కన్నుల బాసతకు ఎదురుగా కనిపించేలాగా పెట్టుకోండి, మీరు కుడికి కానీ ఎడమని తొలగద్దు అని చెప్పాడు. అయినా వాళ్ళు తొలగిపోయారు. అందుకని ఆ దేవుని మాటలు ఎక్కడ రాస్తున్నాడు తెలుసా? మన హృదయం అనే కాదు మీద, హృదయం మీద రాస్తున్నాడు. అందుకని ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడై ఉండును, వారు నాకు ప్రజలై ఉండును. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? దేవుడే చెప్తున్నాడు, వారికి నేను దేవుడై ఉండును. ఇశ్రాయేలీయులకు చెప్పాడు పాత నిబంధనలో, వాళ్ళు ఉండలేకపోయారు. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు, మీకు దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలు. అంతేకాదు వారిలో ఎవరును ప్రభువును తెలుసుకొనడానికి తన పట్టణస్తులకైనను తన సహోదరికైనను ఉపదేశం చేయడు. చూడండి, ఆ పాత నిబంధనలో ఏమిటంటే యాజకుడికైనా ఎవరికైనా, యాజకుడికైతే సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. యాజకుడికి పెద్ద టాస్క్ ఏంటంటే ప్రజలందరూ పాపం ఒకటైతే తన యొక్క పాపములు కూడా తీసుకుని చాలా జాగ్రత్తతో భయముతో అతి పరిశుద్ధమైన స్థలానికి సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. వారి సహోదరునికి అక్కడ విరోధముగా పాపం చేసినప్పుడు దేవుడా సహోదరుడు అన్నప్పుడు దేవుడి పక్షాన్ని నిలబడితే ఈ సహోదరుని చంపాలి అంటే కత్తి పాపతో చంపిన ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈ నిబంధనలో ఎలా ఉంది? తెలియవచ్చిన వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. ఎవరు ఎక్కడి నుంచి అన్న చిన్నలు మొదలుకొని పెద్దల వరకు దేవుని తెలుసుకుంటారంట. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను నేను ఎక్కడో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ కొత్త నిబంధనలో మంచి పాపములను ఎక్కడో జ్ఞాపకం చేసుకోడంట. ఎందుకు అంటే ఆయన్ని చూస్తున్నప్పుడు ఎలా కనబడతావో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన యేసు నీలో కనబడతాడన్నమాట. ఆయన కుమారుడు కనబడతాడు నీలో. అందుకని ఆయన నీ పాపములు ఎక్కడో జ్ఞాపకం చేసుకోడు. నువ్వు చూసినప్పుడు ఆయన కుమారుని చూసినట్టు చూస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చెప్పబడిన మాట ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన క్రొత్త నిబంధనని చెప్పిన చేత మొదటి పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతది మునిగిపోవునో అది అదృశ్యము సిద్ధముగా ఉన్నది. అర్థమైనా? ఇది క్రొత్త నిబంధన. పొద్దున్న టైం లేదు కానీ అన్ని ఆరాధన గురించి చెప్పాడు కదా. పాత నిబంధనలో ఆరాధనకి, క్రొత్త నిబంధనలో ఆరాధనకి ఈ 9వ అధ్యాయం మొత్తంలో ఉంది. 9వ అధ్యాయంలో హైలైట్ అయిన విషయం ఏంటి తెలుసా? 9వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. 17వ వచనం చదువుతాం. ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, సీఎం అయినా ఒక రూల్ పెట్టాడంటే సీఎం కూడా పాటించాల్సింది. మరణ శాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము ఆవశ్యకము. ఆ శాసనం రాసిన వారు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వారు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చాలు చాలు. ఇందుచేత చదవమ్మా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. చాలా చాలా ఉంది ఇక్కడ. అంటే దేవుడు మరణ శాసనాన్ని ఆ
ఆ మర్మశాస్త్రం కొట్టివేయబడాలంటే మనుష్య రక్త మాంసంలో పాలిభాగస్తులు ఆయన అమ్మటమే కాకుండా రక్త మాంసంలో పాలిభాగస్తులైన వారి యొక్క మరణపు గుళ్ళను తెరవాలి అంటే ఆ మర్మశాస్త్రం రాసిన ఆయన మరణించాలి. మన 1000 రూపాయల నోట్లు 2000 రద్దు అన్నారు. మోడీ ఇంకొక అక్క దొరికి అనుకోండి, నేను స్త్రీ ప్రైమ్ మినిస్టర్ బ్యాంక్ వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి ఈ మాతయ్య అంటే మాతయ్య రూల్ పెట్టిన మోడీకైనా రూల్. అలాగా దేవుడు కూడా మర్మశాస్త్రం రాసిన ఆయన మన కోసము మరణపు గుళ్ళను విడిచిపెట్టడానికి, మరణపు దాసత్వాన్ని విరవటానికి ఆయన మరణించాడంట. అంతేకాకుండా ఇక్కడ నేను చదువుకుంటూ వెళ్తే అసలు గొప్ప నాకు సమయం లేదు. దేవుడు చెప్పమన్న మాటల్లో నేను వెళ్ళాలి. ఇంకా నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుడు చెప్తామైతే దేవుడు చెప్పండి, నేను మిగతా చెప్తాను. ఇప్పుడు ఇది ఇంతవరకు ఉదయం చెప్పుకున్నాం. దీని కంటిన్యూషన్ లో చివరి ఉదాహరణ చెప్పాను. అంతేకాకుండా యేసు ప్రభువులోకి రావడానికి విశ్వాసము, కొద్దిగా విశ్వాసం దేవుని మాటను నమ్మి అబ్రహాము ఎలా విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని మాట నమ్మటాన్ని బట్టి, దేవుని మాట నమ్మటాన్ని బట్టి, దేవుని మాటను విశ్వసించడాన్ని బట్టి ఆయన నీతిమంతుడయ్యాడట. నేను ఇందాక చెప్పాను కదా, రాయి తొలగించు ఎందుకు చెప్పాడు? రాయి ఎందుకు అంటే వెళ్ళిపోయింది కదా. దేవుడు కృపనిచ్చాడు, కృపతో పాటు విశ్వాసాన్ని ఇచ్చాడు. కృప ద్వారా విశ్వాసం చేతనే రక్షించబడ్డారు అన్నారు. అందుకనే మోషేకి దేవుడు చేస్తున్నాడు అని చెప్పడానికి కబడిచ్చాడు చేతిలో. నోవాహుకి దేవుని కార్యం నన్ను కాపాడిందని చెప్పడానికి నోవాహుకు ఓడిచ్చాడు. ఇది దేవుడి వల్ల జరిగిన కార్యం అని చెప్పడానికి రాతిమాలలోకి నీళ్లు పోయమన్నాడు. అందుకే మీకు ఈ ప్రశ్న పొద్దు చెప్పని సమయం ఇలా పాస్టర్ గారు. ఈరోజు కృప చేతనే మీరు రక్షించబడ్డారు. రక్షణకు మూలము దేవుని కృపే, దేవుని ఆలోచనే. కానీ విశ్వాసము దానికి ముఖ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము దైవం ఇస్తానని చెప్పిన దేవుడు 70 సంవత్సరాలు అప్పుడు ఇచ్చి 100 సంవత్సరాలు అప్పుడు పొందుకున్నప్పుడు ఒకరోజు ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు చూడు, ఆ నక్షత్రాలు లెక్క పెడతావా? లెక్క పెట్టి నీ పిల్లలు అంత అవుతారు. ఈ సముద్రం మీద ఇసుక చూడు, ఇసుక లెక్క పెడతావా? నీ పిల్లలు అంతమంది అవుతారు. ఎందుకు దేవుడు ప్రతిసారి ఆ ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి చూపిస్తున్నాడంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవ్వడానికి ఆయన విశ్వాసాన్ని ఈ బైబిల్ లేనప్పుడు కూడా ఒక వ్యక్తి విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన అబ్రహాము. ఇస్తాను అని చెప్పిన దేవుడు ఇస్తాడు అని మాటికి మాట్లాడుతూ రుజువులు చూపిస్తున్నప్పుడు ఎక్కడా సరగలేదు. తన భార్య అయినా నాకు ఇప్పుడు 99 వచ్చి నాకు గర్భవతి ఇప్పుడు అవుతానా అంటే ఇది మనిషికి అసాధ్యమే కానీ దేవుడికి సాధ్యమని తెలియదా?